ఆటోమేటిక్ ఫ్రీజ్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఫోన్ వచ్చినాయి రైట్ అప్పుడప్పుడు జరుగుతాం టెక్నికల్ ప్రాబ్లం గఫూర్ గారిది రైట్ నాగభూషణ్ గారు నిజానికి ఈ ప్రపోజల్ ఎంప్లాయీస్ కానీ మినిస్టర్స్ కానీ అంటే ఒక గ్రేడ్ ఇప్పుడు అక్కడ ఓన్లీ ఐఏఎస్లు ఐపీఎస్లకే అని పెట్టారు కదా ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు ఒక సమూహం ఈ ఎంప్లాయీస్ కానీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ ఎమ్మెల్సీలు అందరూ అక్కడే ఉంటే అదే ఆటోమేటిక్గా సిటీ అయిపోతుంది కదా ఆటోమేటిక్గా ఎవరు వచ్చినా కూడా ఏదో రూపంలో అక్కడికి వస్తారు విజయవాడ అనేది దానికి కనెక్టివిటీ సిటీ అవుతుంది తప్ప ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ అక్కడికే వస్తారు కదా ఇప్పుడు హైదరాబాద్ ఎవరైనా వచ్చినా కూడా డైరెక్ట్ అమరావతి వెళ్ళిపోతారు అక్కడే స్టే చేస్తారు ఆటోమేటిక్గా డెవలప్మెంట్ వస్తుంది కదా సో ఈ క్వార్టర్స్ని కంప్లీట్ చేసుకోవడం అనేది ఇప్పుడున్న ఇమ్మీడియట్ ఇది దీనికి బహుశా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అప్పుడు ఇచ్చారు కదా 1500 కోట్లు సో ఇటువంటి కొంత తొందరగా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కొంత నిధులు పుష్ ఇది జరిగితే ఇప్పుడు ఒకటి సార్ ఇప్పుడు పోయినసారి అయితే ఎవరైతే షాపూర్జీ పాలెంజీ అలాంటి వాళ్ళందరూ రెడీగా ఉన్నారు సార్ వాళ్ళు ఏం పేమెంట్ల గురించి కూడా ఆలోచించట్లే ఈ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో రాష్ట్రంలో ఉంది కాబట్టి వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒక మంచి పని ఏంటంటే నారాయణ గారికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు నేను అనేది ఏంటంటే అట్లాగే అంతకుముందు చేసిన ఐఏఎస్లు ఎవరు ఉన్నారు శ్రీధర్ లాంటి వాళ్ళు వీళ్ళని తెచ్చుకుంటే వీళ్ళు ఆల్రెడీ 3 ఏళ్ళు దాని మీద పనిచేస్తున్నారు చాలా ఈజీ మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే మళ్ళీ మామూలు ఇప్పుడు నారాయణ గారికి ఏ రోడ్డు ఎక్కడుందో తెలుసు ఏ ఊరు ఎక్కడుందా వీళ్ళకి అవగాహన సేమ్ ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకొని ఎవరైనా రిటైర్ అయినా కూడా వాళ్ళని తెచ్చుకొని దీంట్లో పనిచేసే వాళ్ళు ఉంటే ఆ టీం వర్క్ చేయగలిగితే ఇది మీరు చెప్పినటువంటి 3-4 నెలల్లో ఆ ఆఫీసర్స్ క్వార్టర్స్ కంప్లీట్ చేసింది అన్నీ అయిపోయినాయి ఎంత దారుణం అంటే నందిగం సురేష్ వీళ్ళందరూ కూడా ఎంపీ అయ్యి ఉండి వాళ్ళు ఏసీలు బిక్కుపోయారు అక్కడే ఏసీలు కూడా బిగించారు అప్పుడు పెయింట్లు ఓన్లీ ఫినిషింగ్ ట్రై చేయాలి బాత్రూంలో కొన్ని ఫిట్టింగ్లు కూడా బిక్కుపోయారు ఆఖరికి మీకు ఇంక రోడ్డు మీద గ్రావెలే బిక్కుపోతే అదే ఉందిలేండి చెప్పడానికి ఇసుక గ్రావెల్ నేననేది ఏంటంటే గఫూర్ గారు అన్నట్టుగా అక్కడికి ఆయన అప్రోచ్ రోడ్ చాలా ఇంపార్టెంట్ ముందు ఇమ్మీడియట్గా కరకట్ రోడ్డు 4 లైన్లు చేయాలండి ఎందుకంటే ఎవరైనా ఎన్ఆర్ఐస్ కానీ ఫారినర్స్ ఎవరైనా ఈ ప్రాజెక్ట్ చూడటానికి వచ్చినా అక్కడ జడ్జీలు అక్కడే వెళ్ళాలి సీఎం సెక్యూరిటీ కూడా చాలా ఒక వెహికల్ వస్తే అవతల ఆగిపోవాల్సిందే ట్రాఫిక్ ఇప్పుడు సీఎం గారు వెళ్తున్నారు అనుకోండి ఒక గంట సేపు ట్రాఫిక్ ఆగిపోద్ది ఆటోమేటిక్ ఎందుకంటే అది దాని బ్యాకప్ అంతా చాలా ఉంటుంది సో అందుకని అక్కడ 4 లైన్ చేసి ఇమ్మీడియట్గా గఫూర్ గారు చెప్పింది వాల్యుబుల్ పాయింట్ సరైన అప్రోచ్ రేట్ లేదు తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్ తర్వాత సంగతి ఎందుకు దాన్ని నిదానంగా దాన్ని మొత్తం ప్రాజెక్ట్ లెవెల్లో చేయాలి కాబట్టి ఈ కరకట్ట రోడ్ కంప్లీట్ చేసేసి అక్కడ ఇమీడియట్గా పోయినసారి హోటల్స్ హాస్పిటల్స్ అని అనుకున్నారు ఎవరైతే మీరు కట్టదలుచుకున్నారు వాళ్ళకి ఇమీడియట్ టైం బాండ్ ప్రోగ్రామ్ 24 monthsలో మీరు కట్టగలరు దాన్ని అగ్రిమెంట్లో రాసుకొని డిపాజిట్ చేయించుకొని వాళ్ళకి అలాట్ చేసి సింగిల్ విండోలో ఉండాలి అట్లాగే ఇందాక మా ఫ్రెండ్ ఒకటి చెప్తున్నాడు ఎస్ఎంఈ అంటే ఈ ఎవరైతే ఎన్ఆర్ఐస్ వచ్చి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రీనర్స్కి ఒక 300 కోట్లు బిల్డింగ్ కొట్టి ఇది సపోజ్ ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడ ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకున్నారు అనుకోండి ఇక నేను ఇదిగో సిటీలో నేను ఇది పెడదాం అనుకుంటున్నాను ఒక సర్వీస్ సెంటర్ ఒక ఐటీ సెంటర్ పెడదాం అనుకున్నాను సింగిల్ విండోలో పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి సైట్ అలాట్ చేస్తే వాళ్ళు 100 కోట్లు 200 కోట్లు పెడతాను చాలామంది వాళ్ళ ఇప్పుడు ఎందుకంటే మనం 3,000 మంది ఎన్ఆర్ఐస్ వచ్చి ఇక్కడ ఓట్లు వేసి వెళ్ళారంటే మీరు ఆలోచించండి 10,000 మంది వచ్చారు దరిదాపుగా 3,000 మంది వచ్చి ఓట్లు ఉన్నాయి వాళ్ళందరూ దగ్గరుండి ఓట్లు వేసినట్టు ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రేమ ప్లస్ నాశనం అయిపోతుంది అనేది బాగా నెక్స్ట్ జనరేషన్కి సో అందుకని ఆ ఎస్ఎంఈ లాంటిది ఏదైనా పెట్టి బ్రహ్మాండంగా ఉంటుంది అదే సింగిల్ విండో అంటే పర్మిషన్ల కోసం ఆ ఆఫీస్ చుట్టూ తిరగండి ఈ ఆఫీస్ చుట్టూ తిరగడం దీనికల్లా 1-2-3 ఐఏఎస్లను పెట్టేయాలండి అమరావతికి మీ పని ఇది ఇన్ఫ్రా ఇది వచ్చే వాళ్ళని గెస్ట్ని తీసుకొని వాళ్ళ చేత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పర్మిషన్ అలా చేస్తే తప్పితే ఇప్పుడు మన జపాన్ వాళ్ళది క్యాపిటల్ పూర్తయి అంతా సెట్ అయ్యేంత వరకు ఇలాంటి డిపార్ట్మెంట్ ఒకటి ఉండడం బెటర్ అది వాళ్ళకి సింగిల్ విండోలో పర్మిషన్స్ కానీ ఎంఓయూలు చేసుకోవడానికి కానీ లేకపోతే ప్రమోట్ చేసుకోవడానికి కానీ ప్రమోట్ చేసుకోవడానికి వీటికి ఉండడం బెటర్ రైట్ విజయ్ కుమార్ ఈ